నేను ముందునై నడిచించి జనాలకి ఏంటి ఉపాధి చేయాలో అది నేను చేసి చూపిస్తానని ముందుకొచ్చే మహనీయుడు కాబట్టి అతను ఆ విధంగానే చేస్తారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాకే మన గవర్నమెంట్ అనేది కొంచెం డెవలప్మెంట్ ఎక్కువగానే ఉంది. ప్రతిదీ ప్రజల సమస్యల మీద ఆయన ఎక్కువ పోరాటం చేస్తున్నారు. అదైతే బాగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. నా పేరు వెంకటాచలం. విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. ఎందుకు వచ్చారండి జనవాణి అనే కార్యక్రమానికి? జనవాణి అనే కార్యక్రమానికి నా గత పరిస్థితిని తెలియపరచుకోవడానికి నా భవిష్యత్తుని ఆధారంగా పెట్టి నాకు ఏదైనా జీవనోపాధి మళ్ళీ కల్పిస్తారని తిరిగి నేను ఈ జనవాణి కార్యక్రమానికి మన సీఎం గారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదండి, ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉందా? జనవాణి కార్యక్రమం కానీ ప్రజా దర్బారు పెట్టి లీడర్స్ వస్తున్నారు అంటే గతంలో ఏ లీడర్ అయినా ఇలా ప్రజల్లోకి వచ్చి ఇలా పార్టీ ఆఫీసుల ముందు కూర్చొని ప్రజల మాటలు వినడం కానీ ఏమైనా చూసారా? ఇప్పుడైనా చూడండి. ప్రజల మాటలు ఏమి వినడం లేదండి. సంవత్సరం పెట్టి కూడా పరిపాలన అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఉంది. ప్రజల మధ్యకి నేను వస్తున్నాను, ప్రజల మధ్యలోనే ఉంటానని ఈ రోజుకి ఆ రోజుకి ఇచ్చిన భరోసా ప్రకారంగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని ప్రజలను తొక్కేస్తుంది, వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంది, ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించి లోపలేస్తుంది. రీసెంట్గా ప్రెస్ మీట్లో కొడాలి నాని గురించి హైలైట్ చేస్తున్నారు. అండ్ బాలమనేని వంశీని అరెస్ట్, జగన్మోహన్ రెడ్డి 2.0 అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కానీ లైవ్ మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు కదా, ఏమైనా గొడవల మూలంగా ప్రజలకి దూరం అవుతారండి? ప్రజలకి ఏం దూరం అవ్వలేదు. ప్రజల్లో కూడా అలాంటివి రోమర్ ఏం రాలేదు. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి ఈ ప్రభుత్వంలో చేయడం, ఈ ప్రభుత్వాన్ని విమర్శించి ఆ ప్రభుత్వం చేయడం లేదు. ఆ ప్రభుత్వంలో ఏం జరిగినంత పక్కన పెట్టేసారు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలని ముందు జనాలకు ముందు కావాల్సిన మనిషిని కాబట్టి నేను ముందునై నడిచించి జనాలకి ఏంటి ఉపాధి చేయాలో అది నేను చేసి చూపిస్తానని ముందుకొచ్చే మహనీయుడు కాబట్టి అతను ఆ విధంగానే చేస్తారు. అది నమ్మకమైన జనాలకు మాకు ఉంది. ఇప్పుడు మీరు వైజాగ్ నుండి వచ్చారండి? అవునండి. అంత దూరం నుండి ఇక్కడి వరకు వచ్చారు జనవాణి కార్యక్రమానికి. మరి నిజంగానే మీ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉండే వచ్చానండి. నేను ఏ సమస్యను పరిష్కారం చేసి మీకు భవిష్యత్తుని ఇస్తానన్న అనుకున్నారో ఆ విధంగా నిలబెడతారని నేను వచ్చానండి. ఎలా అండి? ఎవరైనా చెప్తే ఇంత దూరం వచ్చారా మీరు? గతంలో పార్టీలో రాకమునిపై ముందే అతను ఉచ్చారణ చేసిందే ఆచరణలో చేస్తారని చూశాను. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ గురించి ఏం చేస్తారంటే ప్రజల సమస్య వింటాను, దానికి నేను అందుబాటులో ఉండి 100% కూడా అవకాశం కల్పించే వ్యక్తిత్వం నాకు కల్పించండి, నేను చేస్తాను, నా మీద నమ్మకం పెట్టుకుని అన్నారు. అదే విధంగా వచ్చామండి. మీరేమంటున్నారంటే ఇక్కడికి అంటే ఈ జనవాణికి కానివ్వండి, ప్రజా దర్బారు వీటికి కానివ్వండి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య అనేది ఈ ప్రభుత్వం తీరుస్తుంది అని అంటున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు అసలు ఏమి చేయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవరూ ప్రజలకు అందుబాటులో లేరు అని అంటున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ఎవరు ఏమంటున్నా మనకు అనవసరం అండి. ఈ పార్టీలో న్యాయం చేస్తున్నారు, ఉమ్మడి కుటుంబాలకు ఉమ్మడి పార్టీని పెట్టి అంతా న్యాయం చేస్తున్నారు. అతను నారా లోకేష్ గారెడ్డి, చంద్రబాబు నాయుడు గారెడ్డి, చంద్రబాబు నాయుడు గారెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారెడ్డి అంతా ఒకే మాట మీద ఉండి అందరికి న్యాయం ఒకేలాగా చేస్తాము, దేనికి ఇబ్బంది లేదు. ఒకరికి మించి ఒకరు మేము ఏం చేసేది ఏమి అందరికీ ఉపాధి మేము చేస్తాం, మాది మూతొమ్మడని చెప్పి ఆ రోజు మాట్లాడారు. అదే పద్ధతిలో వీళ్ళు మాటల పరక అనుసరించి చేసే పాత వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో ఏ విధంగా ఉన్నారని మేము దృష్టిలో పెట్టుకుని రాలేదు. దేవుడే అనుకుని మేము ముందుకు వచ్చాం, అతను మాకు నిలబెడతారని అందరికీ ఆదరణ చూపిస్తామని అందరి గురించి ఆలోచించి మేము ముందుకు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చూపిస్తామనేసి అనుకున్నామంటే ఆ మాట మీద భరోసా తోటి మేము ముందుకు వచ్చాము. ఎవరిని దేవుడు అని అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఎవరు మన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పోవాలి. ఇప్పటి వరకు సంవత్సర పరిపాలన కూడా ఎటువంటి లేవు. తన సొంత నిధులతో గ్రామ పంచాయతీల్లో కూడా నీటి కాలువల కాటికి తన సొంత నిధులతో కూడా కొన్ని పనులు చేసి ముందుకు వచ్చారు అతను మా ఏరియా కూడా. ఈ ప్రభుత్వం ద్వారా అంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉండుంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి ఎవరెవరైతే సమస్యలతో వస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయంటారా? రాబోయే రోజులు మంచి రోజులు వస్తే 5 సంవత్సరాల పరిపాలన ఎంత గమోహంగా ఉంటుందో ఎంత కంచుకంఠంగా ఉంటుందో వచ్చే ప్రభుత్వంలో కూడా అంత కంచుకంఠంగా వీలే ఉండాలనేసి నిర్ణయింపు చేసుకుని వాళ్ళు నిలబెట్టాలని మనం కోరుకుంటున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? ఏంటండి, మళ్ళా ప్రభుత్వం వీళ్ళదే కావాలి, మళ్ళీ ప్రజలు ఎన్నుకునే యోగ్యత ఇలాగే కావాలని మనం కోరుకుంటున్నాం. అది పేరేంటమ్మా? ప్రవళిక. ఓకే, ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది కదమ్మా, చంద్రబాబు నాయుడు పరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? ప్రజలకు దగ్గరలో ఉన్నారా లేరా? ఈ 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ 8 నెలల్లో అయితే గతంతో పోలిస్తే బాగా డెవలప్మెంట్ అయితే వచ్చింది. యూత్కి కానీ జాబ్స్ పరంగా అన్నీ అంటే చదువుకున్న వాళ్ళకైతే బాగా మెరిట్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ పరంగా చూస్తే కూడా చాలా యూజెస్ అయితే వచ్చాయనిపిస్తుంది గతంతో పోలిస్తే.
గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత ప్రభుత్వం ఎలా అనిపించింది, వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వం అంటే జనాలకే బోర్ కొట్టేసి ఇంకొద్దు అనిపించేలా చేసింది. ఇప్పుడైతే జనాలు సమస్యల మీద ఎక్కువ పోరాడుతున్నారు. అది బాగా జనాల్లోకి అంటే అది మంచి యూజ్ అయ్యే విషయంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లీడర్స్ ఏమంటున్నారంటే ప్రెస్ మీట్లు పెట్టి జగన్ 2.0 చూపిస్తాం, అయితే ఈ ప్రభుత్వం రౌడీజం చేస్తుంది, ఎక్స్ఎమ్మెల్యే వలంనేని వంశీని కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసుకుంటూ పోతుంది, ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఎర్రబుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు. 2.0 కాదు కదా, 5.0 వచ్చినా కానీ జగన్ చేసేది ఏం లేదు. కాకపోతే ఈ పబ్లిసిటీ స్టంట్లు తప్ప చేసేది ఏమి ఉండదు ప్రజలకైతే, అదైతే కన్ఫామ్గా చెప్పగలను. అంటే ఇప్పుడు అంటే ఏమంటున్నారంటే రీసెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి అంటే ఎంతవరకైనా తెగించండి, మేమేంటో మేము చూపిస్తామని చెప్పి కొడాలి నాని గారు అంటున్నారు కదా, ఎన్ని అరెస్ట్ అయినా పెట్టుకోండి, ఎంతైనా చేసుకోండి, మేమేంటో మేము చూపిస్తాము, ఎవరి జోలికైనా వస్తే వదిలే పని లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు మొత్తం అని అంటున్నారు. మొన్న ఎలక్షన్ 2024 ఎలక్షన్ ముందు కూడా అలాగే మాట్లాడారు. 11 వచ్చాయి, ఈసారి ఒకటి వస్తుందేమో అనుకుంటాను. అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది. నారా లోకేష్ గారు కూడా వీళ్ళందరూ కక్ష సాధింపులే సాధిస్తున్నారు, మెయిన్ ప్రజల మీద ఫోకస్ చేయట్లేదు అని అంటున్నారు కదా. అంటే వాళ్ళకి ఇంకా సాకులేని దొరక్క అదొక వేలెత్తి చూపిస్తున్నారని నా ఉద్దేశం. అదైతే ప్రజల్లో ఎక్కడ కనిపించట్లేదు. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు, డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు, ఏపీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద ఇలా అక్రమంగా కేసులు ఇవన్నీ పెడతా ఉన్నారు, ఇంకా మా సత్తా ఏంటో చూపించలేదు, మా సత్తా ఏంటో చూపిస్తే వీళ్ళు ఇలా ఉండరు అని చెప్పేసి అని అంటున్నారు కదా. వాళ్ళ సత్తా అంటే వాళ్ళు ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వం అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ వాళ్ళు రేస్ చేస్తున్నారని నా ఉద్దేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాకే మన గవర్నమెంట్ అనేది కొంచెం డెవలప్మెంట్ ఎక్కువగానే ఉంది. ప్రతిదీ ప్రజల సమస్యల మీద ఆయన ఎక్కువ పోరాటం చేస్తున్నారు, అదైతే బాగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఓకే, గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో అయితే అంటే దానికి సంబంధించినవి కాకుండా మిగతా అన్నీ చేశారు. ఇప్పుడు మనకి లోకేష్ గారు వచ్చాక ఖచ్చితంగా అయితే దానికి తగ్గ డెవలప్మెంట్ చేస్తున్నారు, చదువుకున్న విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పరంగా అంతా. అంటే ఆయన విదేశాలు తిరుగుతున్నారు కదా పరిశ్రమలు తీసుకొని రావాలని చెప్పి, మరి రాబోయే రోజుల్లో నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ సమస్య అనేది తీరి ఉద్యోగ అవకాశాలు మనకు కూడా పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనం వాళ్ళు చేస్తున్న కృషిని బట్టి మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి గతంతో పోలిస్తే చాలా. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఒక మాటలో చెప్పాలంటే మనకి పోయిన గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చాకే మనకి అంటే ప్రజలు బాగుపడతారు అని నేనైతే స్పష్టంగా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా.